అటల్ మోడీ సుపరిపాలన యాత్ర అనేది మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఇప్పుడు ఈ యొక్క యాత్రను బస్సు యాత్రగా చేపట్టున్నారు. ఇది మొదట నిన్న అంటే ధర్మవరంలో ప్రారంభోత్సవం జరిగింది. అద్భుతంగా నిన్న చాలా బాగా జరిగింది. పండగ వాతావరణం కనిపించింది. అదేవిధంగా ఇక్కడ ఈరోజు అనంతపూర్లో కూడా వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున అందరు కార్యకర్తలు కూడా వచ్చి ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అటల్ బిహారీ వాజ్పేయి గురించి చెప్పాలంటే మన దేశానికి ఆయన గుర్తుండిపోయేటువంటి ఒక నాయకుడిగా నిలబడిపోయినారు. ఎందుకంటే ముందుగా రవాణా శాఖను అంటే హైవేస్ను ఆయన మొట్టమొదటగా రవాణా సౌకర్యం బాగుంటే ప్రజలందరికీ కూడా మన రాష్ట్రం మన దేశం ముందుంటుంది అనేసి అనుకుని ఆయన హైవేస్ అనేది దేశవ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది. అది ఒక ఆయన ఒక గోల్గా పెట్టుకుని ఈ యొక్క సౌకర్యాన్ని చేసి పెట్టినారు. ఈ రోజు మనం ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా కూడా ఈజీగా ప్రయాణించగలిగేటువంటి ఒక సౌకర్యాన్ని మనకు కల్పించినారు. ఎప్పుడు కూడా మన భారత్ మాతకు భారతదేశానికి కూడా ఆయన చివరి క్షణం వరకు కూడా ఆయన ఆత్మ అనేది భారతదేశం కోసం ఆయన అనుకుంటూనే ఉంటారు. భారత్ మాతాకి జై. అటల్ మోడీ సుపరిపాలన యాత్ర సందర్భంగా నిన్న ధర్మవరంలో అత్యంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏదైతే మాజీ ప్రధానమంత్రి భారతరత్న అయినటువంటి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు భారతదేశానికి చేసినటువంటి సేవల్ని గుర్తిస్తూ ఆయన స్ఫూర్తితో అందరూ కూడా ముందుకెళ్ళాలి, ఆయన ఒక ఆదర్శవంత వ్యక్తిగా అందరూ ఆయనకి గుర్తించాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఆయన విగ్రహ ఆవిష్కరణ చేసి ఆయనకి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మన భారతీయ జనతా పార్టీ నాయకులు. అందులో భాగంగానే ఈరోజు అనంతపురం గుత్తి రోడ్ లో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఈ రోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. ఆయన భారతదేశంలో గ్రామ సడక్ యోజన కింద జిల్లాలకి అనేక హైవే రోడ్లు నిర్మించడం గాని మన ఆయన దేశం కోసం చేసినటువంటి ప్రతి సేవలు కూడా ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తాయి. కాబట్టి ఆయన అడుగుజాడలు మనం అందరూ కూడా నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్, జై భారత్ మాత.